తిరుప్పావై పాశురములు 25వ రోజు. ఆండాళ్ తల్లి అర్చామూర్తి దగ్గర వ్రతం చేసింది. అర్చామూర్తినే పొందింది. ఎవరినో చూపించాలా, తనను తానే ఉదాహరణగా మారి మనకు చూపించింది. అందుకే తిరుప్పావైని మనం విశ్వసించాలి. భగవంతుడు మన కోసం ఇట్లా వస్తాడని మనకు తెలియాలి. ఇది ఆచార్యుడు మనకు ఇలా విశ్వాసం కలిగించి చేసే ఉపకారం. ఈ విశ్వాసంతో కనుక మనం బ్రతకగలిగితే మనం ఉన్న చోట భగవంతుణ్ణి సేవించుకోగలం. ఇక మన ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా కాకుండా ఇక స్ఫూర్తినిచ్చేవిగా ఉండగలుగుతాయి. గోదాదేవి మనకు తిరుప్పావైలో అదే విషయాన్ని అనుగ్రహించింది. ఈరోజు మన వాళ్ళంతా ఇదే విషయాన్ని స్వామి దగ్గర స్పష్టం చేస్తున్నారు. స్వామి వీరిని మీరేదో కోరి వచ్చారు కదా, అదేదో చెప్పండి అని అడిగాడు. వీళ్ళు మేం ఏది కోరి వచ్చామో నీకు తెలియదా అని స్వామిని అడిగారు. అబ్బబ్బే, నాకేం తెలియదు అని స్వామి చెప్పాడు. అబద్ధాలు ఆడకు, నీవెవరో, ఎందుకిక్కడికి వచ్చావో, ఎట్లా వచ్చావో, ఎక్కడి నుండి వచ్చావో ఇవన్నీ మాకు తెలుసును. నీ అవతార జ్ఞానం అంతా స్పష్టంగా ఉంది సుమా అని చెప్పారు. అట్లా తెలుసుకుని శ్రీకృష్ణుడు తన అవతార జ్ఞాన రహస్యాన్ని వివరించి చివర ఒక మాట చెప్పాడు. వీత రాగ భయ క్రోధ మన్మయా మా ఉపాశ్రితా వహ వహ జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. రాగం, భయం, క్రోధాలు మనం భగవంతుణ్ణి విడదీస్తే ఏర్పడతాయి. భగవంతుణ్ణి గుర్తిస్తే రాగం వాణిపై ఉంటుంది. ఇక భయం, మనకు రాగం కలిగినది దూరం అయితే మనలో కలిగే మానసిక కదలిక భయం అంటాము. మరి మనకు రాగం వాణిపై ఉన్నప్పుడు ఇక వాణి ఉపస్థితి అంతటా ఉండేప్పుడు మనం దేని నుంచి దూరం అవుతాము. కనుక అది ఎప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు నీకు భయం కలిగే ప్రశ్నే లేదు కదా. నీవు ఏదో ఒకదాని యందు పెంచుకొన్న రాగం దూరం అవుతుంటే దాన్ని దూరము చేసేదాని యందు నీ మనస్సులో ఏర్పడే స్పందన క్రోధం అంటాము. ఇక నీకు ఏమీ దూరం కాదు అని అనుకున్నప్పుడు నీకు క్రోధం కలిగే ప్రశ్నేమిటి? కనుక ఇవన్నీ తొలగాలంటే భగవంతుడు ఈ లోకంలోకి వచ్చినా, చేసేటువంటి వాటి యందు పట్టు లేకుండినా, ఇవన్నీ తన ప్రయోజనం కోసం కాదని భావించటంచే తనకు అంటుకోవటం లేదు. ఈ జ్ఞానం చేతనే వాళ్లలో ఉండే రాగ, భయ, క్రోధాలు తొలగిపోతాయి. అందుకే త్యక్త రాగ భయ క్రోధాలు అని అనలేదు స్వామి. త్యక్తం అంటే త్యజించడం, వదలటం. వీత అంటే తొలగిపోయిన అని అర్థం. దీపం వెలిగిస్తే మనం చీకటిని బయటికి వదిలివేయటం లేదు. చీకటి తానంతట తానే తొలగిపోతుంది. మనం రాగ, భయ, క్రోధాలను వదిలివేద్దాం అని అనుకుంటున్న కొద్దీ అవి మనల్ని గట్టిగా పట్టుకుంటున్నాయి. మనం వదలడం కాదు, అవి వదిలిపోవాలి మనల్ని. ఎప్పుడు పోతాయి అవి మనల్ని విడిచి అంటే వాడి జ్ఞానం మనకు కలిగినప్పుడు. ఆండాళ్ ఈరోజు అదే వివరిస్తుంది. మాకు తొలగాల్సిన తొలగాయ్యా, రజస్సు తొలగింది, అహం మమతలు తొలగాయి, మాలో ఉండే కర్మల పట్టు కూడా తొలగింది. ఆడిన ప్రతి మాట, ప్రతి చేష్ట నీ వరకు పర్యవసిస్తుంది. మాకు సరియైన జ్ఞానం కలిగింది. నీవెవరో మాకు తెలిసింది. ఇక ఈ జ్ఞానం మద్భావమాగతాహ, తరువాత నీతో సామ్యమును పొందుతారు అని చెప్పావు కదా. మాకిప్పుడు కావలసింది అది అన్నారు. అవన్నీ నాకు తెలియవు. అదేదో వ్రత పరికరాలు కావాలన్నారు. అదైతే ఇస్తా అన్నాడు స్వామి. అదేం కుదరదు, నీ సంగతి మాకు తెలుసును, నీవెవరో మాకు తెలుసు అంటూ స్వామి అవతార రహస్యాన్ని స్పష్టపరుస్తున్నారు. నీవెవరో మాకు తెలుసు. ఊర్లో అందరూ యశోదమ్మ కొడుకువి అని అనుకుంటున్నారు. కానీ ఒరుత్తి మగనాయ్ పిరందు ఒక అద్వితీయమైన మహానుభావురాలికి పుట్టావు. అవతరించాడు అని చెప్పడం లేదు ఆండాళ్. ఎందుకంటే ఆయన మన తోటి సాటివాడు కావాలని వచ్చాడాయన. అవతరించాడు అని చెబితే అది ఆయనని తక్కువ చేసి చెప్పినట్లే అవుతుంది.
అందుకే ఆండాళ్ తల్లి నీవు పుట్టావు అని చెబుతుంది. ఎవరికి పుట్టాడో ఆమె పేరుని చెప్పటం లేదు. ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలా, కాలం గడిచిపోయినా సరే స్వామిపై అంత ప్రేమ. మరి పుట్టింది అద్వితీయురాలు అంటే ఆ పుట్టిన రాత్రి ఇంకా అద్వితీయం. ఎవ్వరికీ తెలియకుండా నంద గోకులం చేరి ఓరి రవిల్ ఉరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర అదొక మరొక అద్వితీయురాలికి కొడుకువై రహస్యంగా పెరిగావు. ఆమె ఎంత అదృష్టవంతురాలు. తరిక్కిలానాకి సహించలేకపోయాడు ఆ నీచుడు. కంసుడు అని పేరు కూడా చెప్పడం లేదు. కొందరి పేర్లు చెబితేనే నోరు పాడైపోతుంది అని. ఏం చెయ్యాలని అనుకున్నాడంటే తీంగు నినైంద కృష్ణుడికి చెడుపు చెయ్యాలని తలపెట్టాడు. కరుత్తై పిరపెత్తు అది వారికే జరిగేట్లు చేశాడు. కంజన్ వైత్తిల్ సరుపెన్న నిన్న కంసుని గుండెల్లో నిప్పులా ఉండిపోయాడు కృష్ణుడు. నిప్పు కాదు, కృష్ణుడిపై కంసుడు పెట్టుకున్న ద్వేషం నిప్పుగా మారింది. అదే ప్రేమ అయితే తరించిపోయేవాడు. స్వామి వీళ్లకేసి ప్రేమతో చూస్తున్నాడు. ఆయన కళ్ళల్లో ప్రేమను గుర్తించింది ఆండాళ్ తల్లి. నెడుమాలే ఆయన దీర్ఘమైన వ్యామోహం, ప్రేమ కలిగినవాడు తనను ఆశ్రయించుకున్న వాళ్ళ యందు. అందుకే మనం తెలియక ఎన్ని దోషాలు చేసినా అనుకూలంగా భావిస్తున్నాడు. ఇన్ని రోజులు వీళ్ళంతా తమకే ప్రేమ ఉంది, కృష్ణుడి తమపై ప్రేమ లేదు అనుకుంటూ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా. మనం ఆత్మలం కదా, మనకుండే ప్రేమ అణుమాత్రం. ఆయన విభువు, ఆయనకుండేది మనపై ప్రేమ విభువంత. సీత హనుమతో రావణుడు నాకు కేవలం 2 మాసాల గడువిచ్చాడు. రాముడితో చెప్పు, మార్త దూర్ధంన జీవిష్యే, నేను 1 నెల కంటే ఎక్కువ ఎడబాటును ఓర్వలేను అని చెప్పమంది. హనుమ ఈ విషయం చెప్పగానే రాముడు ఆశ్చర్యంతో యది మాసం ధరిష్యతి చిరంజీవతి వైదేహి, అయితే మాసం రోజులు ఉండగలిగితే ఇక ఎంత కాలమైనా ఉండవచ్చును. మరి తనో నజీ ఏయం క్షణమపి వినాతాం అశితే క్షణాం, నేను క్షణకాలం కూడా జీవించలేను అన్నాడు. విభువైన వాడు ఆయన కనుక ఆయనకుండే ఆర్తి మనపై కొండంత. వీళ్లకు ఈరోజు ఆయన కళ్ళల్లో అంత వ్యామోహం చూశారు. సరే ఇంకా ఏం కావాలి అని స్వామి అడగాడు. ఉన్నై అరుత్తిత్తు వందోం, మేం నిన్ను కోరి వచ్చాము. పరై వ్రత పరికరాలు తరుతియాగిల్, నీవిస్తా అన్నావు కాబట్టి తీసుకుంటాము. స్వామి వీళ్లను పాపం శ్రమపడి వచ్చారర్రా అని అనగానే తిరుత్తక్క శెల్వముం సేవకుముం యాంపాడి వరుత్తముం తీరుందు ముగినుందు, లేదు మేం సంతోషముతో వచ్చాము, నీ నామం పాడుతూ వచ్చాము కదా, మాకు ఏ శ్రమ లేదు, హాయిగా వచ్చాం అంటూ స్వామి అవతార రహస్యాన్ని తెలుపుతున్నారు ఆండాళ్ గోష్ఠివారు. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం.